ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఇక ఈ కార్యక్రమాల పరంపరలో మనం ఆయుర్వేదం సూచించిన ఆరోగ్య సూత్రాలు, ఆరోగ్య నియమాలు వీటిని తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఆయుర్వేదం బేసిక్ ప్రయోజనం ఏంటంటే స్వస్థస్య స్వాస్థ్య రక్షణం, అంటే స్వస్థుని స్వాస్థ్యాన్ని రక్షించడం. తర్వాత దీని ప్రయోజనం ఏంటి? ఆతురస్య రోగ ప్రశమనం. తర్వాత డిసీజ్ని తగ్గించడం అనేది రెండో ప్రయోజనం. కానీ మొదటి ప్రయోజనం ఏమిటి? ఉన్న ఆరోగ్యాన్ని కాపాడుకోవటం. దానికి ఆయుర్వేదం చక్కని ఆరోగ్య సూత్రాన్ని ప్రతిపాదించింది. స్వస్థవృత్త నియమాలు అంటారు వీటిని తెలుసుకుంటున్నాం. బ్లడ్ అనేది చాలా ముఖ్యం మనిషికి. ఈ బ్లడ్ లేకపోతే రక్తహీనత వస్తుంది. దీంతో అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి అనేక సమస్యలకి కారణం రక్తహీనత. అసలు మన ఇండియన్స్లో చాలా మందికి, ముఖ్యంగా మహిళలకి రక్తహీనత ఉంది. మరి ఇలాంటప్పుడు ఈ రక్తాన్ని తిరిగి బాగా ఎలా పెంచుకోవాలి? దీనికి ఆయుర్వేదం ఒక చక్కని సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది, చక్కని సూచన చేసింది. ఈ రక్తదానం చేసిన తర్వాత కానీ, ఏదన్నా బ్లీడింగ్ డిజార్డర్స్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే మహిళలకైతే బాగా బహిష్టుస్రావం ఎక్కువ అవుతున్నప్పుడు కానీ, అప్పుడు ఈ బాగా ఎనీమియా వచ్చేస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక వారం రోజుల పాటు పెరుగు కానీ మజ్జిగ కానీ దీన్ని మానేసేసి పాలు ఎక్కువగా తీసుకోవాలి. పాలకి ఈ చాలామందికి రక్తహీనత అనడంతోనే ఆకుకూరలు, లేకపోతే దానిమ్మ, లేకపోతే బీట్రూట్ ఇలాంటివి గుర్తుకొస్తాయి, పాలు గుర్తుకురావు. కానీ ఆయుర్వేదం ప్రతిపాదించిన సిద్ధాంతం ఏమిటంటే ఈ రక్తహీనతను సరిదిద్దుకోవాలంటే పాలు తాగాలి. అంటే ఈ మజ్జిగ కానీ పెరుగు కానీ వీటిని మానేసేసి రక్తం పెరగాలనుకుంటే మీరు కంటిన్యూస్గా ఈ పాలను ఎక్కువగా తీసుకుంటే అప్పుడు ఫాస్ట్గా ఈ బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. గాయాలు, లేకపోతే ఏదైనా సర్జరీలు ఇలాంటివైనా, లేకపోతే డెలివరీ అయినటువంటి మహిళల్లో అప్పుడు ఈ రక్తహీనత బాగా కనిపిస్తుంది. కాబట్టి వీళ్ళు కూడా ఇలాగ పాలు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇది ఆయుర్వేదం సూచించినటువంటి ఒక ఆరోగ్య సూత్రం. ఇక మరొకటి, దప్పిక చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది, ముఖ్యంగా ఇలాంటి ఎండాకాలపు రోజుల్లో. ఆ మాటకు వస్తే మన దేశకాల పరిస్థితులలో వర్షాకాలం, చలికాలం అని కాకుండా అన్ని కాలాల్లో విపరీతమైన దప్పికుంటూ ఉంటుంది. ఈ దప్పికని అన్ఫార్చునేట్గా చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. దీంతో డీహైడ్రేషన్ వస్తుంది. డీహైడ్రేషన్ని కూడా మనం కరెక్ట్ చేసుకోకపోతే ఇక అక్కడి నుంచి అనేక కాంప్లికేషన్స్ వస్తాయి. ఒక్కోసారి కిడ్నీ ఫెయిల్ కూడా అవుతుంది. కాబట్టి ఈ దప్పికని తీర్చుకోవడం ముఖ్యం. ఇక్కడ మీకు బాగా విపరీతంగా దప్పికున్నప్పుడు అలా దప్పికని తీర్చుకోవడానికి ఒక్కసారిగా మొత్తం నీళ్ళని ఎప్పుడు తాకండి. ముందు ఏం చేస్తారంటే కొద్దిగా నీళ్ళు తాగండి. కొద్దిగా నీళ్లు తాగి ఒక అర నిమిషం ఆగండి. తర్వాత మిగిలిన నీళ్ళు తాగండి. ఏకదాటిని గటగటగటగటా తాగేస్తే అది ఆ పేగుల మీద ఎక్కువ లోడ్ కలగజేస్తుంది, గుండె మీద కూడా లోడ్ పడుతుంది. కొంతమంది అయితే ఇలాగా గటగటా తాగి తర్వాత హార్ట్ అటాక్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా బాగా పరిగెత్తి ఒక రన్నింగ్ రేసులు లాంటివి చేసిన తర్వాత కొంతమందికి పోలీస్ ఎలక్షన్స్లో చూస్తూ ఉంటాం, బాగా రన్ చేసి గబగబా నీళ్లు తాగేటప్పుడు హార్ట్ అటాక్ వచ్చి పడిపోయిన వాళ్ళని చూసాం. కాబట్టి నీళ్లు తాగాలనుకున్నప్పుడు నీళ్ళు అవసరం డీహైడ్రేషన్ కరెక్ట్ చేయడానికి, కానీ ఏకదాటిగా తాకండి. ఇది ఆయుర్వేదం సూచించేటటువంటి ఒక నియమం. ఒక్కసారిగా మొత్తం నీళ్లు తాకండి. ముందు కొద్దిగా నీళ్లు తాగండి, ఒక అర నిమిషం ఆగండి. కొద్దిగా నీళ్లు తాగి అర నిమిషం ఆగి ఆ తర్వాత మిగతా నీళ్లు తాగండి. అప్పుడు మీకు ఆ డీహైడ్రేషన్ కరెక్ట్ అవుతుంది. ఇక మరొకటి, ఈ వేసవికాలం అనడంతోనే మామిడి పళ్ళు గుర్తుకొస్తాయి. అయితే ఈ మామిడి పళ్ళు ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా అంటారు కదా. మామిడి పళ్ళు అనేది ఒక ప్రకృతి ప్రసాదించిన ఒక అద్భుతమైన రుచి. ఈ రుచిని ఆపుకోలేరు, తింటారు, కానీ విరేచనాలు అవుతూ ఉంటాయి. మరి మామిడి పళ్ళు తిన్నప్పుడు విరేచనాలు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీనికి ఒక ఆరోగ్య సూత్రం ఉంది. వేసవి కాలంలో ఎక్కువగా లభించే ఈ సీజనల్ ఫ్రూట్ మామిడి కాబట్టి దీన్ని తిన్న తర్వాత ఈ సమ్మర్ డయేరియా వస్తూ ఉంటుంది, ఒక అజీర్ణం కలుగుతుంది. అలాంటిది మీకు కలగకుండా ఉండాలంటే ఒక కప్పు పాలు తాగండి ముందు. అలాగే ఒక కప్పు పాలు తాగితే అప్పుడు మీకు విరేచనాలు కంట్రోల్ అవుతాయి. కాబట్టి ఒక కప్పు ఈ మామిడి పళ్ళతోటి అజీర్ణం వచ్చి విరేచనాలు అవుతుంటే ఒక కప్పు పాలు తాగండి, మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక మరొకటి, ఈ ఆయుర్వేదం అనడంతోనే మూలికలు అనుకుంటూ ఉంటారు. అలా అనుకొని ఇక అసలు ఈ రసాయనాలు ఉండవా అని అనుకుంటూ ఉంటారు, అంటే కెమికల్స్ ఉండవా అని అనుకుంటూ ఉంటారు. దీనికి సంబంధించి కూడా ఆయుర్వేదంలో ఒక స్పష్టమైన వివరణ ఉంది. ఆయుర్వేద మూలికలలో కూడా రసాయన తత్వాలు ఉంటాయి. అయితే ఈ కెమికల్స్ అనేవి జీవరసాయనాలు, అంటే ప్రకృతితో రచింపబడ్డాయి.
కాబట్టి ఇవి మన శరీరంలో అసలు ఆ మాటకు వస్తే మన శరీరమే అంటే పంచభూతాత్మకం. అంటే దీంట్లో కూడా పృథ్వీ తేజో వాయు ఆకాశాలు అన్నీ ఉంటాయి, అలాగే బయట కూడా అన్నీ ఉంటాయి. కాబట్టి పంచత్వం అనమాట. అంటే మన శరీరం పంచమహాభూతాత్మకమైంది, బయట కూడా ఈ రసాయనాలు కూడా పంచభూతాత్మకం, కాకపోతే న్యాచురల్గా తయారైనవి. కాబట్టి ఆయుర్వేదంలో ఇలాగా ఈ న్యాచురల్ కెమికల్స్ని వాడుతూనే ఉంటాం. ఉదాహరణకు ఉప్పు న్యాచురల్ కెమికల్, సోడా ఉప్పు న్యాచురల్ కెమికల్, ఇలాగా అనేక రకాలు, అక్కడికి బొగ్గు న్యాచురల్ కెమికల్, ఇలాగ అన్నీ కూడా ఇవి కూడా రసాయనాలే, కాకపోతే సహజమైనటువంటి రసాయనాలు. వీటిని వాడితే శరీరానికి ఎలాంటి ఇబ్బంది రాదు, ఎలాంటి నష్టం కాదు. అంటే మ్యాన్ మేడ్ కెమికల్స్ కాదు ఇవి. ఇక మరొకటి, బొప్పాయి పండు ఆరోగ్యరీత్యా మంచిది, దీంట్లో ఎంజైమ్స్ ఉంటాయి, డైజెషన్కి మంచిది. ఇది అందరూ ఈ మధ్య విపరీతమైనటువంటి అవేర్నెస్ వచ్చింది, బొప్పాయిలు వాడుతున్నారు. అయితే ఇక్కడ బొప్పాయి పండుని భోజనం తర్వాత తినొచ్చా? దీనికి సంబంధించి ఆయుర్వేదంలో ఒక స్పష్టమైనటువంటి నియమం ఉంది, ప్రతి వాడికి తెలుసుకోవాలి. బొప్పాయి పండుని భోజనం చేసిన వెంటనే తినకూడదు, ప్రతి వాళ్ళు ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఇలా తింటే ఒళ్ళు వేడెక్కేటువంటి అవకాశం ఉంటుంది, ఎందుకంటే దాంట్లో ఆ మెటబాలిజాన్ని స్టిమ్యులేట్ చేసే నేచర్ ఉంటుంది కాబట్టి. కాబట్టి భోజనం వెంటనే దీన్ని తినకూడదు. ఒక బొప్పాయి పండు చిన్న ముక్కని పరిగడుపుని తింటే అప్పుడు మీకు మలం సాఫీగా జరుగుతుంది, మల విసర్జన సాఫీగా అవుతుంది. దీన్ని బొప్పాయి పండుని ఎప్పుడు కూడా ఎక్కువగా తినకూడదు, అంటే పరిమితికి లోపల. ఎందుకంటే ఇది ఒక మెడిసిన్ లాగా. ఇప్పుడు మనం మెడిసిన్ ఒక మోతే తాగుతాం, మొత్తం బాటిల్ తాగాం కదా. బొప్పాయి పండు అనేది ఒక మెడిసిన్, మీరు దీన్ని మెడిసిన్ లాగానే వాడాలి. బొప్పాయి పండు అనేది భోజనం చేసిన వెంటనే తినకండి, తింటే శరీరం వేడెక్కుతుంది. అందుకే గర్భిణీలకి బొప్పాయి పండుని ఎందుకు ఇవ్వరు అంటే అది శరీరంలో వేడిని పెంచుతుంది, అంటే రక్త ప్రసరణ ఇలాంటివన్నీ పెరిగిపోతాయి. పెరిగిపోవడం వల్ల అబార్షన్స్ అయ్యే రిస్క్ ఉంటుంది. కాబట్టి బొప్పాయి పండుని వాడండి, తప్పులేదు. కానీ బొప్పాయి పండుని ఒక చిన్న ముక్కని ఎంటీ స్టమక్ మీద ఉదయం తినండి, అప్పుడు మలం సాఫీగా విసర్జితం అవుతుంది, ఎలాంటి ఇబ్బంది రాదు. ఇక మరొక ఆరోగ్య సూత్రం, శరీరంలో జమ చేరినటువంటి అనేక విష పదార్థాలు ఉంటాయి, ఇవి కరగాలంటే ఏం చేయాలి? దూషి విషాలు అంటారు. అంటే ఎన్నో సంవత్సరాల కింద మనకి శరీరానికి సరిపడని పదార్థాలన్నీ శరీరంలో జమ చేరుతూ ఉంటాయి. దీనికి ఒక ఆరోగ్య సూత్రం ఉంది ఆయుర్వేదంలో. ప్రతి సంవత్సరం కూడా కనీసం కొన్నిసార్లు అయినా కొన్ని నేరేడు పండ్లు తప్పనిసరిగా తినండి. కొంతమందికి నేరేడు పండు అంటే చిన్న చూపు, వాటిని అసలు తినరు. కానీ సీజనల్గా లభించే ఈ నేరేడు పండ్లని ప్రతి సంవత్సరం ప్రతి వాళ్ళు తినాలి కొన్నైనా. అప్పుడు శరీరంలో జీర్ణం కాని కొన్ని విష పదార్థాలు పెరిగిపోతూ ఉంటాయి, అవి ఈ నేరేడు పండ్లతో కరిగిపోతాయి. కొంతమందికి పెట్టుడు విషాలు అంటారు, అంటే కొంతమంది పని కట్టుకొని కొన్ని విష పదార్థాలని ప్రయోగిస్తూ ఉంటారు కొంతమంది మీద, అవి శరీరంలో అరగకుండా అలాగే ఉండిపోతాయి, వాటితో తర్వాత ఇబ్బందులు వస్తాయి. అలాంటి పెట్టుడు విషాలు కరిగిపోవాలంటే మీరు సీజనల్గా నేరేడు పళ్ళను తింటూ ఉండాలి, అవి కరిగిపోతాయి. కరగకుండా మిగిలిపోయినటువంటి ఈ పదార్థాలు శరీరంలో విషంలాగా పరిణమిస్తాయి, కాబట్టి నేరేడు పళ్ళు తిని వీటిని కరిగించుకోవచ్చు మీరు. ఇక మరొక ముఖ్యమైన విషయం, ముఖ్యమైన ఆరోగ్య సూత్రం ఉంది ఆయుర్వేదం చెప్పింది, మొలకెత్తిన గింజల్ని తినొచ్చా? ఇది ఈ మధ్య చాలామంది ఈ స్ప్రౌట్స్ అని వీటిని తింటూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఆయుర్వేదం చెప్పిన వివరణ ఏమిటి, ఆయుర్వేద నియమం ఏమిటి, ఇది కూడా తెలుసుకుందాం. ఎప్పుడు కూడా ఆయుర్వేదం పద్ధతిని, ఆయుర్వేద శాస్త్రాన్ని బట్టి మొలకెత్తిన గింజల్ని తినకూడదు. ఎందుకంటే దీనివల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. ఇదేమిటబ్బా అనుకుంటున్నారు కదా. చూడండి, మొలకెత్తుతున్నప్పుడు ఏం జరుగుతుంది, బ్యాక్టీరియా కానీ ఇతర క్రిములు కానీ వాటికి దగ్గరగా రాకుండా నిరోధించడానికి కొన్ని విషతుల్యమైనటువంటి ఎంజైములని ఈ గింజలు విడుదల చేస్తూ ఉంటాయి. మొలకెత్తే టైంలో ఓపెన్ అవుతుంది కదా ఆ గింజ, ఓపెన్ అయినప్పుడు బ్యాక్టీరియా ఇవన్నీ దాడి చేసే రిస్క్ ఉంటుంది. అందుకని ఆ గింజ ఏం చేస్తుంది, కొన్ని విషయుక్త లక్షణాలు ఉండేటటువంటి ఎంజైమ్స్ని విడుదల చేస్తుంది. ఇలాంటి ఈ పదార్థాలు ఉన్న గింజల్ని మనం తిన్నాం అనుకోండి, అప్పుడు కొన్ని రకాల వాత వ్యాధులు, జీర్ణకోశ సంబంధ సమస్యలు వస్తాయి. అందుకే మొలకెత్తిన గింజల్ని తిన్నప్పుడు చాలా మందికి గ్యాస్ తయారవుతుంది. ఎందుకు అంటే ఆ ఎంజైములు ఇలాగ జీర్ణకోశ సంబంధ సమస్యలను ఉత్పన్నం చేస్తాయి. మరి ఏమిటి దీనికి పరిష్కారం? మళ్ళీ మొలకెత్తిన గింజలలో మంచి ప్రోటీన్లు ఇవన్నీ ఉంటాయి కదా, అంటే మొలకెత్తిన గింజల్ని ఉడికించి లేదా కాస్త వేయించి అప్పుడు తినాలి. అప్పుడు వాటి వల్ల ఇబ్బంది రాకుండా ఉంటుంది, ఆ విషతుల్యమైనటువంటి ఎంజైములు న్యూట్రలైజ్ అవుతాయి. అందుకే రాగుల్ని మనం మొలకెత్తించి ఎండించి రాగి మాల్ట్ అంటాం, వేయించి వాడతాం. ఇక మరొక ముఖ్యమైన ఆయుర్వేద సూచన, ఆరోగ్య సూచన,
జిహ్వా నిర్లేఖనం అంటే నాలుకను మనం శుభ్రం చేసుకుంటాం కదా, ఈ నాలుకను ఎలా శుభ్రం చేసుకోవాలి అనేది తెలుసుకోవాలి. నిజానికి ప్రపంచంలో ఈ నాలుకను గీచుకొని శుభ్రం చేసుకునేటువంటి పద్ధతి కేవలం మన భారతీయులకే ఉంది. మీరు ప్రపంచం ఇంకెక్కడా చూడండి మనలాగా టంగ్ క్లీనర్లు ఉండవు, మీరు గమనించే ఉంటారు. మన ఇండియన్స్కే ఇది ప్రత్యేకత. ఈ జిహ్వా నిర్లేఖనం అనేది ఆయుర్వేదం సూచించినటువంటి ఒక ఆరోగ్య సూత్రం. దీంతో ఈ నాలుకకి రుచిని గ్రహించే శక్తి వస్తుంది. ఆ టేస్ట్ బడ్స్ స్టిమ్యులేట్ అవుతాయి, ఆహారం మీద రుచిని పెంచుతాయి, అలాగే నోట్లో దుర్వాసన కూడా తగ్గుతుంది. కాబట్టి ఈ జిహ్వా నిర్లేఖనం అనేది ముఖ్యం. ఇది భారతీయ జీవన విధానం. ఈ నాలుక గీసుకోవడానికి ప్లాస్టిక్ను వాడుతున్నారు. అయితే ప్లాస్టిక్ అంటే వెండి కానీ లేకపోతే రాగి కానీ దీంతో చేసిన నాలుక బద్ద అయితే మంచిది. అప్పుడు ఆ టేస్ట్ బడ్స్ స్టిమ్యులేట్ అవుతాయి. ఇక ఇదే సందర్భంగా ఇమ్యునైజేషన్, యాక్టివ్ ఇమ్యునైజేషన్, ప్యాసివ్ ఇమ్యునైజేషను. ఇమ్యునైజేషన్కి సంబంధించి కూడా ఆయుర్వేదంలో ఒక చక్కని ఆరోగ్య సూత్రం ఉంది. చిన్నపిల్లల్లో కొన్ని మనం ప్రత్యేకమైన చికిత్సలు చేస్తూ ఉంటాం. వీటిని జాతక కర్మలు అంటాం ఆయుర్వేదంలో. చిన్నపిల్లల్లో ఈ స్వర్ణ భస్మాన్ని ఇస్తాం, దీన్ని స్వర్ణ ప్రాసన అంటాం. ఇది అంటే స్వర్ణాన్ని, బంగారాన్ని చాలా చిన్న మొత్తాలలో ఈ శిశువుకి ఇవ్వటం అనేది ఇక్కడ ప్రక్రియ. అంటే ఈ వసకొమ్ములో మేలింబంగానే దూర్చి సాండ్రాయి మీద చాది, చనుబాలతో చాది శిశువుకి నాకిస్తుంటారు. దీంతో జీవితాంతం వాళ్ళకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. స్వర్ణప్రాసన అంటారు. మేధాశక్తి పెరుగుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, భవిష్యత్తులో వాత సంబంధ సమస్యలు రావు దీంతో. అన్నిటికీ మించి మన భారతీయ స్త్రీలు తప్పనిసరిగా ఈ తాళి, దీన్ని బంగారంతో ఎందుకు చేసుకుంటారు అంటే వాళ్ళకి తాహతు లేకపోయినా సరే బంగారంతో చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటారంటే ఎంతో కొంత మోతాదులో శిశువుకి పాలు తాగేటప్పుడు ఆ స్వర్ణాన్ని టచ్ చేస్తాడు కాబట్టి ఆ స్వర్ణం శిశువుకి అందుతుంది. కాబట్టే భారతీయ శిశువులు ప్రపంచంలో మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా మేధో సంపన్నంగా ఎందుకు ఉంటున్నారు అంటే ఈ స్వర్ణప్రాసన వల్ల. ఇది ఆయుర్వేదం సూచించేటువంటి ఒక చక్కని ఆరోగ్య సూత్రం. ఇక మరొకటి తేనె. మనం తేనె గొప్పతనం తెలుసు. అయితే షుగర్ వ్యాధిలో తేనెను తీసుకోవచ్చా? ఎందుకంటే ఆయుర్వేదంలో కొన్ని మందుల్ని తేనెతో తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. మరి తేనె తీపి కదా, షుగర్ వ్యాధిలో తీపి నిషిద్ధం కదా, ఇది చాలా మందికి అనుమానం వస్తూ ఉంటుంది. తక్కువ మోతాదులో తేనెని ఔషధం కోసం వాడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అప్పుడు తేనెలో కషాయ రసం కూడా ఉంటుంది కాబట్టి ఈ షుగర్ మీద ఇది వ్యతిరేకంగా పనిచేస్తుంది. పైగా తేనెలో అనేక ఎంజైమ్లు, అనేక వైటమిన్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి డయాబెటీస్లో ఉండేటువంటి ఆ వీక్నెస్ కానీ ఆ డెఫిషియన్సీస్ కానీ తగ్గుతాయి. కాబట్టి తేనెను తీసుకోవచ్చు, అయితే అనుపానంగా మాత్రమే తీసుకోవాలి, అంతేగాని ఆహారంగా తీసుకోకూడదు తేనెని. పైగా ఈ తేనె కూడా నేరేడు చెట్టు మీద పెట్టినటువంటి తేనె తుట్టు నుంచి సేకరించినటువంటి తేనె అయితే మంచిది, ఇంకా ఔషధ గుణాలు పెరుగుతాయి. ఇలాగా మన జీవితాన్ని సుసంపన్నం చేసుకోవటానికి, మనం హెల్దీ లైఫ్ లీడ్ చేయడానికి ఆయుర్వేదంలో అనేక చక్కని ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి హెల్దీ లైఫ్ స్టైల్ కోసం. వీటిని వరుసగా ఈ కార్యక్రమాల్లో మనం తెలుసుకుంటూ ఉన్నాం. మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరిన్ని ఆరోగ్య సూత్రాలను తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.